పురాణాల ప్రకారం యక్షుని రూపంలో ఉన్న బ్రహ్మ మీద పరశురాముడి రూపంలో ఉన్న పరమేశ్వరుడి లింగమే భారతదేశపు తొలి శివాలయంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. 2వ శతాబ్దంలో శాతవాహనులు స్వయంభువుగా వెలిసిన ఈ ఆలయానికి పునాది వేస్తే 3వ శతాబ్దంలో పల్లవులు ముగించారని నిర్ధారించింది. ఆలయ నిర్మాణ విజ్ఞానం మాత్రం అత్యద్భుతం. వర్షం వెలుతురు వచ్చే విధంగా రూఫ్ భాగం మొత్తం ఇలా నిర్మించారు. ఆ కాలంలోని సైన్స్కు మనం మోకరిల్లాల్సిందే. కాశీ నుంచి శ్రీకాళహస్తి మీదుగా గంగా నది ఇక్కడి వరకు ఇలా సొరంగ మార్గం ద్వారా వస్తుంది. ప్రతి 60 సంవత్సరాలకోసారి ఈ లింగాన్ని టచ్ చేసి 4 గంటలు వరదలా ముంచి తిరిగి మాయమైపోతుందట. 1945, 2005లో జరిగిందని వృద్ధులు చెప్పారు. మళ్ళీ 2065లో జరుగుతుంది. ఇది పూజల అనంతరం అమ్మవారి నగల్ని ఇలా గోడల్లో భద్రపరిచేవారట. అన్నిటికంటే ఆశ్చర్యకరమైంది సూర్యుని కిరణాలు ఇలా తిథుల రూపంలోని ఈ 15 రంధ్రాల గుండా వెళ్లి నవగ్రహాల్లాంటి 9 రంధ్రాల గుండా ప్రవేశించి గర్భగుడిలోని శివలింగాన్ని తాకడం. ఈ సంవత్సరం జూలై 16, 17, 18 తేదీల్లో జరుగుతుందట. అలా ప్రతి అణువు అత్యద్భుతమైన ఈ గుడిమల్లెం ఆలయం తిరుపతికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంకొక ఆలయం ఉందో లేదో తెలియదు కానీ యాజ్ పర్ రికార్డ్స్ ఇదే